గైస్ వెల్కమ్ టు ఫ్రీ ఫైర్ గేమర్స్. ఈరోజు మనం ఫ్రీ ఫైర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇంకా దాని ఇంట్రొడక్షన్ తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ప్లే స్టోర్ నొక్కండి. ఆ తర్వాత మీరు స్టార్టింగ్ ఇక్కడ ఫ్రీ ఫైర్ అని నొక్కండి. కొంతమందికి అయితే ఇక్కడ కింద ఆల్రెడీ ఉండిద్ది, ఒకవేళ లేని వాళ్ళకైతే ఫ్రీ ఫైర్ అని నొక్కండి. అప్పుడు మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంటర్నెట్ స్పీడ్నెస్ని బట్టి అది స్పీడ్గా ఇంకా స్లోగా ఎక్కిద్ది. ఇక్కడ పర్సంటేజ్లోనే చూపిస్తుంది. ఒకవేళ మీకు ఎంబీలో కావాలంటే బ్యాక్ నొక్కండి. ఇక్కడ నొక్కి మై యాప్స్ అండ్ గేమ్స్ అని ఉండిద్ది. అప్పుడు కిందకి వెళ్ళి ఇన్స్టాల్డ్ అని ఉండిద్ది చూడండి, పైన అప్డేట్స్ పక్కన అక్కడ నొక్కండి. ఇక్కడ ఇన్స్టాల్ స్పెండింగ్స్ కింద జరీనా ఫ్రీ ఫైర్ ఎంత ఎంబీ అయిపోబోతుందని చెప్తుంది. అంటే టోటల్ 534 MBలో 107, 116 అలాగే ఎంబీ అయిపోయింది చూడండి. అలాగా ఎంబీతో మనం చూసుకోవచ్చు. బ్యాక్ నొక్కాలంటే బ్యాక్కి వెళ్ళిపోండి, కింద ఫ్రీ ఫైర్ ఉండిద్ది, అప్పుడు నొక్కండి. ఓకే, డౌన్లోడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ అయిపోయింది. దాని మీద నొక్కండి, ఓపెన్ మీద. ఇప్పుడు మీకు ఫ్రీ ఫైర్ ఓపెన్ అయ్యింది. మీరు ఇంటర్నెట్ ఆన్ చేసుకునే ఫ్రీ ఫైర్ని ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఇది ఇంటర్నెట్తోనే మనం గేమ్ ఆడాలి. ఇప్పుడు దీనికి కన్ఫర్మ్ నొక్కండి. ఆ తర్వాత అన్నిటికీ అలా నొక్కండి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్రీ ఫైర్ అప్డేట్ అయ్యింది, ఆ తర్వాత లోడింగ్ అయ్యింది. ఇప్పుడు మీరు గెస్ట్ గానా లేదంటే ఫేస్బుక్ గానా లేదంటే గూగుల్తో లేదంటే వీకే, ఈ 4 ఆప్షన్లో మీరు దేనితోనా లాగిన్ అవ్వచ్చు. నేను గెస్ట్ నొక్కుతున్నాను. ఓకే, ఇప్పుడు ట్యాప్ టు బిగిన్ నొక్కండి. స్టార్టింగ్ మీ పేరు రాదు, ఎందుకంటే మీరు ఇంకా ఐడి క్రియేట్ చేసుకోలేదు కాబట్టి. ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీ నేమ్ వచ్చింది. ఫస్ట్ మీకు ఆటోమేటిక్గా గేమ్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే మీరు ఇంకా లెవెల్ 0నే కదా, కాబట్టి ఫస్ట్ గేమ్ మీకు స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మీరు ఎగ్జిట్ లాగిన్ నొక్కచ్చు. కానీ ఫస్ట్ గేమ్లో మీరు కానీ బూయా కొట్టారంటే మీకు మెకానికల్ పప్ వచ్చింది పెట్గా. ఓకే, ఇప్పుడు అటు ఇటు ఇలాగా తెచ్చుకోవచ్చు. స్టార్టింగ్ మీకు ఎగ్జిట్ లాబీ రాదు, గేమ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చింది. ఇది జస్ట్ ట్రైనింగ్ జోన్ చూడండి. రైట్ సైడ్ ఇక్కడ ఇప్పుడు నేను గుద్దుతున్న ఆప్షన్ ఉండిద్ది, దాంతో మనము ఇలా గుద్దచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ దాన్ని మూవ్ అంటారు, దీంతో మనం మూవ్ చేయొచ్చు. ఇంక ఇదే స్ప్రింట్, అలా నొక్కామంటే వెళ్ళిపోయింది. ఇంకా జస్ట్ ఎక్కడో అక్కడ స్క్రీన్ మీద ఇలా ఇలా తిప్పుతూ ఉంటే మనం ఇలా అటు ఇటు తిరగచ్చు. ఇంక ఇదే జంప్, ఇది నిద్రపోతాము, ఇది జస్ట్ సిట్టింగ్. ఓకే, ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. మీరు ఆడితే గేమ్ ఆడచ్చు, లేదంటే ఇక్కడ ఎగ్జిట్ లాబీ ఉండేది సెట్టింగ్స్లో చూడండి. అలై పక్కన కిల్ ఉంది, కిల్ పక్కన ఇక్కడ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉండిద్ది, దాని మీద నొక్కండి. అప్పుడు మీరు ఇక్కడ కింద సెన్సిటివిటీలో ఎగ్జిట్ లాబీ అని ఉండిద్ది, దాని మీద నొక్కండి. ఓకే, ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసారు. ఇక్కడ మీరు మీ నిక్ నేమ్ ఇవ్వాలి, అదే మీ ఐడి అయ్యింది. సో నేను జున్ను కీర్తి 44208 81 20 ఓకే, ఇది ఇస్తున్నాను నా ఐడిగా. ఇప్పుడు కన్ఫర్మ్ అవ్వండి. అంతే, మీ ఐడి క్రియేట్ అయిపోయింది. ఇంక ఇదే మీ అకౌంట్. మీరు ఎప్పుడు ఇంకా ఫ్రీ ఫైర్ నొక్కినా కానీ ఇలా అకౌంట్ వచ్చేసింది. ఇప్పుడు మీరు లెవెల్ 1లో ఉన్నారు.
ఇక్కడ ఫ్రీ ఫైర్ పక్కన ఉంది. ఇది ఫ్రెండ్స్, అంటే మన దగ్గర ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా ఇక్కడే సెర్చ్ చేసుకొని ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను పక్కన ఉండేదే మెయిల్. ఇక్కడ ఫ్రీ ఫైర్ గేమ్ నుంచి మనకి బ్యాడ్జెస్ లేదంటే గిఫ్ట్స్ అలా వచ్చింది. ఇదే సెట్టింగ్స్. ఇక్కడ మనం ఏదన్నా మార్చుకోవచ్చు, అంటే కంట్రోల్స్లో కస్టమ్ ఫుడ్, సెన్సిటివిటీ, ఆటో పికప్, సౌండ్ అలాగే దేన్నైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని పక్కనే మన దగ్గర ఎంత బ్యాటరీ ఉండేది అని తెలిసింది, మన ఫోన్ బ్యాటరీ. ఇంకా దాని కింద ఇవే డిఫరెంట్ మోడ్స్ ఫ్రీ ఫైర్లో. ఫస్ట్ది ర్యాంక్డ్ గేమ్. ఇది మీకు లెవెల్ 13లో అన్లాక్ అయింది. బర్ముడా, కలాహరి, క్లాష్ స్క్వాడ్. బర్ముడా, కలాహరి ప్రస్తుతానికి 2 ఉంటాయి. క్లాష్ స్క్వాడ్ లెవెల్ 3లో వచ్చింది. ఇంకా క్లాష్ స్క్వాడ్ ర్యాంక్ లెవెల్ 5లో వచ్చింది. మిగతాదంతా మండే, ట్యూస్డే మనం ఆడుకోవచ్చు. చూడండి, రష్ అవర్ ఎవ్రీ మండే. చూడండి లెవెల్ 5లో అన్లాక్ అయింది. దీని మీద వస్తే ఓపెన్స్ ఎవ్రీ ట్యూస్డే అలా తెలిసింది. నెక్స్ట్ దాని కింద ట్రోఫీ అని ఉండిద్ది. దాని మీద నొక్కితే మనం ఎన్నో ప్లేసో తెలిసిద్ది. మన దగ్గర ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. ఒకవేళ ఇంకో ఫ్రెండ్ అట్లీస్ట్ 1 కిల్ చేశారంటే వాడు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. నెక్స్ట్ దాని కింద క్యాలెండర్ అని ఉండిద్ది. ఇక్కడ ఫ్రీ ఫైర్లో ఏమేమి ఈవెంట్స్ వస్తున్నాయి, ఇంకా న్యూస్, ఫ్రీ ఫైర్లో ఏమేమి వస్తున్నాయి, ఆఫర్స్, ఇంకా కొత్త క్యారెక్టర్ ఏదైనా వచ్చిందా అని తెలుసుకోవచ్చు. దాని కింద ఉండేదే వెరైటీని అంటారు. అది లెవెల్ 5లో ఓపెన్ అవుతుంది. దాంతో మీకు బ్యాడ్జెస్ వస్తాయి. ఇది క్యారెక్టర్. దీంట్లో ఫీమేల్, మేల్ 2 ఉంటాయి. దీంట్లో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఇష్టం వచ్చిన క్యారెక్టర్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ మీ దగ్గర 2నే ఉంటాయి. ఇది కలెక్షన్. దీని దగ్గర మీ దగ్గర ఏమేమి గన్స్ ఉన్నాయి అలా చూసుకోవచ్చు. ఇంకో ఇవే మోస్ట్లీ మన దగ్గర ఉండవు, మనం కొనాలి డైమండ్స్తో. ఇది బ్యానర్. చూడండి, ఈ బ్యానరే మన దగ్గర ఉంది ఇక్కడ ఐడి దగ్గర. సో ఇది లక్కీ రాయల్. దీంట్లో కూపన్స్ ఉంటే మనకి ఏదన్నా విన్ అవ్వచ్చు. లైక్ డైమండ్ రాయల్, గోల్డ్ రాయల్ అలా ఉండిద్ది. చూడు, గోల్డ్ రాయల్లో 1 ఫ్రీ ఉంది స్పిన్. మనకి ఇప్పుడు ఈ షర్ట్ వచ్చింది. 100 డబ్బులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ షర్ట్ వచ్చింది కదా, వరల్డ్లోకి వెళ్ళి షర్ట్ నొక్కి మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పెట్. ఇవన్నీ పెట్స్ ఫ్రీ ఫైర్లో ఉన్నవి. మనకి 10th లెవెల్లో చూడండి ఈ పెట్ వచ్చింది. ఇదే కిటీ. ఒకవేళ ఫస్ట్ గేమ్లో, ఇప్పుడు నేను ఇందాక ఎగ్జిట్ లాబీ నొక్కిన గేమ్లో మనం బూయా కొట్టామంటే ఈ పెట్ వచ్చింది, మెకానికల్ షాప్. ఓకే, ఇది ఫ్రీ ఫైర్ ఇంట్రొడక్షన్. ఇంకా క్యారెక్టర్స్ వీటి గురించి. ఇంకా స్టోర్ వచ్చేసి, స్టోర్లో ఏమో మనం ఏమేమి కొనాలి అలాంటివన్నీ ఉంటాయి. ఇంకో వీటిని మనీతోనే పర్చేస్ చేసుకోవాలి. ఫ్రీ ఫైర్ మనీ కాకుండా నార్మల్ రియల్ మనీ. ఇలాగ స్టోర్లో మనం చూసుకోవచ్చు. డైమండ్స్తో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, కానీ కొన్ని పర్చేస్ అని ఉండిద్ది, దాన్ని మనం డబ్బులతోనే పర్చేస్ చేసుకోవాలి. ఓకే గాయ్స్, ఇది ఫ్రీ ఫైర్ ఇంట్రొడక్షన్. మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.